ఎప్పుడొస్తారే లెట్స్ గో. అక్క మిరపకాయలు కొనుక్కున్నారానే? కొనుకొచ్చుకున్నారా? అయ్యో అందరూ కొనుకొచ్చుకున్నారు, మేమే కొనుకొచ్చుకోవాలి. ఇంకా ఈయన కొనుక్కరమ్మంటే కొనుక్కొస్తాడో కొనుక్కరాడు, ఎప్పుడు కొనుక్కరాడు మిరపకాయలు, ఎప్పుడు నాన్నే కొనుక్కరమ్మంటాడు. ఈడైతేనేమో కొంటుండి కూరలకు పోయి మార్కెట్లో కొనుడు అంటే నా వల్ల కానే కాదు, బతిలాడి తెచ్చినాయి. కానీ ఎటు వేయండు ఏమో ఈయన. అబ్బా చా, అబ్బా అత్తుండి కదా. ఏడిపోతున్నావు? మిరపకాయలు పోతున్నావా? మిరపకాయలకు నేను పోతలేనండి, నిన్ను దోలంపుతా అని చూస్తున్నా. నేనెందుకు పోతా? తెచ్చుకోపో మిరపకాయలు. అబ్బా ఈ కత్తెనేమో మిరపకాయలు ట్రాక్టర్ మీద మంచి మిరపకాయలు వచ్చినాయి, కొంటా అంటే ఏమన్నావు నువ్వు? ఈ మిరపకాయలు ఇప్పుడే ఊరికి ముందు కొనకు, మస్తు వస్తాయి అన్నావు. అత్తున్నాయా? ఇళ్ళ కొన్న తగ్గు అడుగుతుర్రా అని మార్కెట్లోనే పెట్టుకుంటుర్రు వాళ్ళు. ఇప్పుడు నేను పోయి కొనుక్కొని నెత్తులు ఎత్తుకొని రావన్నా? నువ్వే తీసుకురాపో. మిరపకాయలు తెచ్చుడు నా వల్ల కాదు, నేను తీసుకురాను, మంట వండుతుంది. నేను తీసుకురాను, మంట వండుతుంది. ఏంది మంట మంటదా? ఎక్కడ మంటది? కిందికా మీదికా? మంట మండుతుందంట మంట. ఎండాకాలం ఎక్కడైనా మండుతుంది, ఎండాకాలం ఎక్కడైనా మండుతుంది. సరే సర్లే. అబ్బా ఈనటట్లు లేడుగా. ఇప్పుడు ఏం చేసుడు? ఇప్పుడు ఏమంటావు? మిరపకాయలు ఇప్పుడు తెస్తావా? తేవా? తేకపోతే అసలు అన్నాడది. నువ్వు నన్ను పెళ్లి వేసుకున్నప్పుడు ఏమన్నావు? ఏమన్నా? ఏమన్నావు గుర్తులేదా? పెళ్లి చేసుకున్నప్పుడు అప్పగింతలప్పుడు మామ నేను పట్టుకొని ఎడితే నువ్వేమన్నావు? నా నడుము గిల్లి ఈ పిల్ల ఏడకు, నేను ఏ కష్టం కలగకుండా నేను చూసుకుంటా అని అన్నావు. ఎన్ని రోజులే నన్ను కష్టాలు పెట్టబట్టి నువ్వు? నేనేం కష్టం పెట్టినా ఎత్తుకొని తిరగన్నా? ఏంది ఎత్తుకొని తిరుగుతావా? కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఎత్తుకున్నావు, అప్పటి నుంచి ఇప్పటికీ ఎత్తుకుంటాను లేవు. అప్పుడున్న ప్రేమ ఇప్పుడు కనబడుతుందా? ఒక్క మాట ఇంటలేవు నా మాట. ఏమైనా పొద్దులు ఎత్తావు, అటు ఇటు పోయి వస్తావు, అన్ని బాధలు నాకే పెడతావు నువ్వు. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏమన్నా అంటే కోపం, నువ్వంటే ఉరికొస్తావు. ఎత్తుకొని తిరిగన్నా అది ఇది అంటున్నావు, మిరపకాయలు తీసుకురమ్మా అంటే ఇవన్నీ మాట్లాడడం అవసరమా? సార్ ఆగండి సార్. ఆగు. ఇప్పుడు గేట్ వేసి గొల్లెం ఎందుకు వేసినావు? ఇప్పుడు నిన్ను ఏమన్నా అన్నానా? ఒక్కటే మాట అన్నా కదా, ఇప్పుడు ఆ మాటకి అంత కోపమా? ఇప్పుడు నన్ను కొడతావా నువ్వు? ఒకటే మాట కొడతావా? ఇప్పుడు కొట్టేందుకు వచ్చినావు నన్ను నువ్వు? ఇప్పుడు అక్కడ ఏమన్నావు నువ్వు? కళ్ళు మూసుకో. ఏంది కళ్ళు మూసుకో అన్నా? కళ్ళు ఎందుకు మూసుకోవాలి? కళ్ళు మూసుకున్న కొడతాడు ఏంది? మూసుకో. కళ్ళు మూసుకున్నాక కొడతాడేమో. కొట్టకండి 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 కొట్టకండి. సోకులెన్నెన్నో నీలో నేనే చూచా. చూసినావా? ఎప్పుడైనా నాతో పెట్టుకోకు. ఎప్పుడో పెళ్ళైనప్పుడు ఎత్తుకున్నావు, అన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చినాయండి. కానీ నాకు కూడా ఎత్తుకోవచ్చు తెలుసా? నువ్వు నన్ను ఎత్తుకుంటావా? నా కాలునే లేపలేవు నువ్వు. ఒక్క కాలు కూడా లేపన్నా. అమ్మో ఇప్పుడు లేస్తాడా నాకు ఈయన? ఎట్లా ఎత్తుకోవాలి? ఎట్లా ఎత్తుకోవాలి? హే ప్రభు, హే ప్రభు, హే హరినామ్, ఎట్లా ఎత్తుకోవాలి? కృష్ణ జగన్నాథ ప్రేమానంద్. గణపయ్య పొట్ట, అంజన్న బలము. నేను ఎక్కడ ఏ సైడ్ నుంచి ఎత్తుకోవాలా అని చెప్తున్నా. అమ్మ కదలతలేవండి, అమ్మ కదలతలేవండి. అమ్మో మామయ్య మిరపకాయలు తెచ్చేసిండు. అత్తమ్మ నా మెడకే పెడుతుంది.
ఇప్పుడు ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. అమ్మా ఇవి మిరపకాయలు కదా, అత్తమ్మ నన్నే తొడిమలు ఇమ్మంటుంది. నేను ఎట్లయినా తప్పించుకుంటా. మిరపకాయలు తీసుకొచ్చిండు. తేనేదేది అన్నాడు పాపం, తీసుకొచ్చిండు. ఇక మంచోడు. మా కోడలను పిలిచి తొడిమలు తీయమనాలి. ఇక ఎండ పోసి అప్పటికి పట్టించుకొస్తే రేపు అక్కకారం పెట్టచ్చు. అక్క ఏం ఆలోచిస్తున్నావే? నువ్వేం ఆలోచిస్తున్నావే? అక్క నువ్వు మిరపకాయల గురించి ఆలోచిస్తున్నావు కదా. అవునే, మిరపకాయలు చూడు అసలు నాకు ఇష్టమే ఉండదు. ఆ మిరపకాయల తోటి మెలిస్తే దగ్గుడు తుమ్ముడు, అబ్బో నాకు అస్సలు నచ్చదే. అవునక్క, నాకు కూడా మిరపకాయలు తీసుడు అస్సలు ఇష్టం ఉండదే. అక్క మామయ్య మిరపకాయలు తెచ్చిన అత్తమ్మ ఇవ్వలేదు కదా, నా దగ్గర ఒక ఐడియా ఉంది, చేద్దామా? ఐడియానా? రా పట్టే. గీ ఐడియానా? ఏం కాదు, దా పట్టు. సరే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తగ్గేదలే. 1 2 3 స్టార్ట్. మళ్ళీసారి ఎవరు కనబడకు. పాడ్వా పాడ్వా. ఇలా సంగతి చెప్తా. అబ్బా ఒక పని అయితే అయిపోయింది. అవునే, సక్సెస్ అయింది. తిన్నరా? అన్నం తిన్నారా? తిన్నమత్తమ్మ. సరే గాని యాప చెట్టు కింద చల్లగా అందరు మిరపకాయలు తీసుకుంటారు. మీరు కూడా ఆ మిరపకాయలు తీసుకుపోయి అలా సాపేసుకొని మిరపకాయల తోడు మీద తీయిపోండి మీరిద్దరు. మిరపకాయల ఎక్కడున్నాయి అత్తమ్మ? తోడిమెల్లి ఇస్తందుకు. ఎందుకు లేవే మిరపకాయలు? అత్తమ్మ 3 రోజుల నుంచి అంటున్నా మామయ్య తోటి మిరపకాయలు లే మామయ్య అని. మిరపకాయలే తెత్తలేడు. ఈ పాటికి తొడమలు తీష్టోళ్ళం, ఈ పాటికి తొడమలు తీష్టోళ్ళం. అంతేగా అంతేగా. ఎందుకు తెలియడే మామయ్య మిరపకాయలు? తెచ్చిండు, కావాలంటే పోయి చూడుకో, 2 ముందటనే ఉన్నాయి. ఇప్పుడే చూసి వచ్చినారా? మేం చూసుడు కాదత్తమ్మ, కావాలంటే మీరే పోయి చూడిపోర్రి. అబ్బా ఇప్పుడే చూసి ఇక్కడ కూర్చున్నా. నేను నా మాట మీద నమ్మకం లేదా మీకు? మీరే వెళ్ళి చూడిపోన్రే, నేనేంది చూసేది? లేదత్తమ్మ, మీరే పోయి చూడిపోర్రి. చూడిపోరు అత్తమ్మ మీరే. నా మాట మీరు వినరు కానీ మీ మాట నేను విన్నా. ఒకసారి పోయి చూడిపోన్రే. నేను చూసి వచ్చిన, నేను మళ్ళా తిరిగా. ఇక వీరుడొచ్చాడు వీరుడొచ్చాడు. అమ్మ తిన్నారా అన్నం? మీరు తిన్నారా? తిన్నాం. తిన్నాం. నీకేన్నారు అన్నం? తింటా తింటా. అమ్మ నాన్న మిరపకాయలు తెచ్చి తొడిమలు తీయరా? సమీరా వైన తొడిమలు తీయపోర్రి. సరే సిద్ధు, నువ్వు మిరపకాయలు కొనక రాపో మేము తీస్తాం. నువ్వు మిరపకాయలు కొనక రాపో మేము తీస్తాం. మిరపకాయలు తెచ్చేటోళ్ళే లేరు, తొడమలు తీయమనటోళ్ళేమో బాగున్నారు. ఎవరు తొడమలు తీయమంటావు? నీ తొడమలు తీయమంటావా? తొడిమలు తీస్తావా? తీస్తున్నా తొడిమలు తీస్తున్నావు. తీస్తున్నా తొడిమలు తీస్తున్నావు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అసలు ఏమైందిరా? మీరంతా ఏంటో మాట్లాడుకుంటున్నంతా. అత్తమ్మ నిద్ర బాగా వస్తుంది, మంచిగా పోతా నిద్ర. అవునత్తమ్మ, నాకైతే పిచ్చి నిద్ర వస్తుంది. పోయి మంచిగా పడుకుంటే ఇక ఒక పిడ అయితే వేయింది. ఏందమ్మేంది పీడే వేయిందా? మీకోసం తిరిగి వచ్చాడ కూర్చుంది, చూడిపోర్రి. ఏంది బావంతా తిక్క మాట్లాడుతున్నావు? మంచిగా మాట్లాడు. తిక్క కాదు, మీ ఇద్దరు అక్కడ తొక్క తెప్పిస్తా. ఏంది సిద్ధు, మీరు మాట్లాడుకోక మధ్యలో అని తిత్తుర్రు. నా జోలి ఒక సిద్ధు, నా జోలి ఇస్తే మాత్రం మంచిగా ఉండదు. జోలికి రావద్దా?
తెలిసిందిలే తెలిసిందిలే మీ ఇద్దరి నటన తెలిసిందిలే మీ ఇద్దరి నటన తెలిసిందిలే. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఏం తెలిసింది సిద్ధు నీకు? నువ్వు సింగర్ అని తెలిసే గానీ నీకేం తెలిసిందో చెప్పు ఫస్ట్. చెప్తా ఏం జరిగిందో చెప్తా కానీ ఫస్ట్ అక్కడ మా నాన్న మిరపకాయలు తెచ్చి పెట్టిండు, పత్తక్కలు. ఫస్ట్ అవి పోయి తీయిపోర్రి. నిద్ర అనే మాట బంద్ చేయదు. అర్థమవుతుందా? ఏంది సిద్ధు గట్ల అంటుండు? నిజంగా ఇంటి ముందర మిరపకాయలు ఉన్నాయా? ఏమోనే, ఒకసారి ఊద్దాంపా. పా ఏంది మిరపకాయలు మళ్ళీ వచ్చినాయి? ఏమోనే, మామయ్య మళ్ళీ తెచ్చిండు కావచ్చు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. అత్తమ్మ, ఆ మిరపకాయలు ఎవరు వచ్చారు నాకు తెలియదు కానీ ఆ మిరపకాయతో మీరు తీసుకున్న వల్ల అస్సలే కాదు. అత్తమ్మ, బావును నువ్వు ఇద్దరు కలిసి తీసుకోరు, లేకపోతే కైకిలో పెట్టుకొని తీసుకోర్రి. ఆహా, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇవరికి ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మామయ్య మిరపకాయలు తెస్తే మేము ఎప్పుడో తీసేటోళ్ళము, మిరపకాయలు తెత్తలేడు మేము తీస్తలేమంటారు. ఇప్పుడు మిరపకాయలు తెచ్చినాక తీయమంటారు. మిరపకాయలు అన్ని తొడిమెలు తీపడినాడు ఎండవద్దా? ఆగమ్మా, ఈ సంగతి నేను చూసుకుంటానండి. మా అమ్మ ఒక్క మిరపకాయకు తొడిమే కూడా తీయదు. మొత్తం మీరే తీయాలి, కైకిలు బీకులు పెట్టులేదు. తీస్తారా? అన్ని బయట పెట్టమంటారా? ఏంటిది సిద్ధు, అప్పటి నుంచి చూస్తున్నా బాగా బెదిరిస్తున్నావు, ఏ తప్పి చేసినట్టు? బయట పెట్టన్నా అంటున్నావు ఏంటిది? ఏ తప్పు చేయలేరా? చేయలేరా? సిద్ధు బావా, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? తీస్తారా? అమ్మకి చెప్పన్నా. తీర్థం సిద్ధు. బావా పర్రి. అబ్బో కమలాసన్ ఆగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఇదేందా ఇదే? ఇది నేను చూడలా. నో 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 నో. హాయ్ గైస్, ఈ వీడియో అయితే మొత్తానికైతే అయిపోయింది. పుట్టినప్పటి నుంచి అయితే మేము అసలు తొడిమలే తీయలేము, ఏదో మీకోసమని, మీరు నవ్వాలని మీకోసమని తీసినాం వీడియో. లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.